నేడు జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల హక్కులు, వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం నిర్వహించబడుతుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలో కార్మికుల సమ్మెను చేపట్టారు. వివిధ కార్మిక సంఘాలు, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగ కార్మికులు, గనులు, పరిశ్రమలు, రవాణా, బ్యాంకింగ్, బీమా వంటి విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం, కనీస వేతనం పెంచాలని, సామాజిక భద్రత హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు యావత్ దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ యావత్ దేశవ్యాప్తంగా పూర్తిగా కార్మిక లోకం సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా వారు ముందుకు పోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎల్ఐసి, ఎయిర్ ఇండియా, రైల్వేస్, నావీ లాంటి సంస్థలతో పాటు దేశానికి వెలుగులు నింపే సింగరేణి పైన కూడా వారి కన్నుపడి సింగరేణి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ధ్యేయంగా వారు ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది తమ రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం, మరి సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏం తెలియజేస్తుంది అంటే కార్మికుడు దేశానికి ఒక వెన్నుముకగా ఉన్నాడు. తన యొక్క వెన్నుముక ఉన్నటువంటి ఈ కార్మికునికి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ కార్మిక చట్టాలు ఉన్నాయి. మరి అందులో ఏదైతే మనకు కష్టం వచ్చినప్పుడు యూనియన్ కి తెలియజేస్తామో ఆ యొక్క యూనియన్ ని కొత్త యూనియన్ ని రిజిస్ట్రేషన్ గా కఠినతరం చేయడం జరిగింది. మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి సమ్మె చేద్దామని అనుకుంటే ఆ సమ్మె చేయకుండా ఈ యొక్క యూనియన్ లో ఉన్న ఈ యొక్క లేబర్ కోడ్స్ లో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా ఇందులో లేదు. ఈ రకంగా కార్మికునికి ఎన్నో రకాలుగా నష్టం జరుగుతుంది.